హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ శ్రేణికి ఉపయోగపడేటువంటి వీడియోలు చేసుకుంటున్నాం. ఇందులో థర్డ్ పార్ట్ మెటల్స్, నాన్ మెటల్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను, బిట్స్ను మనం పరిశీలన చేద్దాం. మొదటగా ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్స్ అనమాట. రకరకాల మెటల్స్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రాపర్టీస్ను మనం పరిశీలన చేద్దాం. మొదటిది లస్ట్రస్ అనమాట. మెటల్స్ సాధారణంగా షైనింగ్ నేచర్ ఉంటాయి కాబట్టి ఆ మెరుపు ఉన్నటువంటి నేచర్నే లస్టర్ అంటాం. మోస్ట్ లస్టర్ మెటీరియల్ వచ్చి గోల్డ్ అనమాట. గోల్డ్, తర్వాత సిల్వరు, లీస్ట్ వచ్చి లెడ్ అనమాట. మెటల్స్లో లీస్ట్ లస్టర్ లెడ్. అదేవిధంగా హార్డ్నెస్ విషయంలో, హార్డ్నెస్ అంటే రిటైన్స్ ఇట్స్ షేప్, మళ్ళీ తన ఒరిజినల్ షేప్ పొందగలిగే నేచర్ని హార్డ్నెస్ అని అంటాము. మెటల్స్ అన్నీ కూడా చాలా వరకు హార్డ్గా ఉంటాయి. మోస్ట్ హార్డ్ మెటీరియల్ వచ్చి క్రోమియం. ఓకే, క్రోమియం. లీస్ట్ హార్డ్ మెటీరియల్ వచ్చి సీజియం అనమాట. చాలా మెత్తగా ఉంటాయి. పొటాషియము, సోడియం, పొటాషియం, సీజియం ఇవన్నీ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. హార్డ్ మెటీరియల్ వచ్చి క్రోమియం. నెక్స్ట్ కండక్టివిటీ వచ్చి హీట్కి సంబంధించినటువంటి కండక్టివిటీ. మెటల్స్ హీట్కి సంబంధించినటువంటి కండక్టివిటీ చేస్తాయి, మరియు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కండక్టివిటీ చేస్తాయి. హీట్కి సంబంధించి బెస్ట్ మెటల్ ఏంటి అంటే సిల్వరు. అదేవిధంగా లీస్ట్ మెటల్ ఏంటి అంటే బిస్మిత్ అనమాట. ఓకే, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బెస్ట్ కండక్టర్ ఎవరు అని అంటే సిల్వరే. మరి లీస్ట్ ఎవరు అంటే మెటల్స్లో మ్యాంగనీస్ అనమాట. అదేవిధంగా డక్టిలిటీ అంటే కెన్ బి డ్రాన్ ఇన్ టు వైర్స్ లాగా సాగబెరికే నేచర్నే డక్టిలిటీ అంటాం. మోస్ట్ డక్టైల్ మెటీరియల్ ఏంటి అంటే మెటల్స్లో గోల్డ్ అనమాట. మెటల్స్లోనే కాదు, మొత్తం అన్నిట్లో కూడా కలిపి గోల్డ్. 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ను 2 కిలోమీటర్స్ వరకు కూడా మనము వాటిని వైర్స్గా తీయగలం అన్నమాట. ఓకే, లీస్ట్ ఏంటి, చాలా తక్కువగా మనము మెటల్స్గా సాగదీయగలిగినటి ఏంటి అంటే టంగ్స్టన్ అనమాట. నెక్స్ట్ మ్యాలియబిలిటీ అంటే షీట్స్గా, రేకులుగా సాగబెరికేటువంటి ఆ ధర్మాన్ని మనం ఏమంటామంటే మ్యాలియబిలిటీ అంటాం. మోస్ట్ మ్యాలియబుల్ మెటీరియల్ వచ్చి గోల్డ్. లీస్ట్ మ్యాలియబుల్ మెటీరియల్ వచ్చి టంగ్స్టన్ అనమాట. సోనారిటీ, ఒక హార్డ్ సర్ఫేస్ పైన స్ట్రక్ చేసినప్పుడు క్లింగింగ్ సౌండ్ లేదా గల్లు అనే శబ్దం వచ్చి రావడాన్ని సోనారిటీ అని అంటాం. మెటల్స్ ఈ నేచర్ని చూపిస్తాం. మోస్ట్ సోనార్ మెటీరియల్ కాపర్, లీస్ట్ సోనార్ మెటీరియల్ లెడ్ అనమాట. ఓకే, ఇక్కడ మోస్ట్, లీస్ట్ అనేటి చాలా తరచుగా అడుగుతూ ఉంటారు కాబట్టి వీటిని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వీటిపైన ఉండే బిట్లను మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ బిట్, జనరల్లీ మెటల్స్ హ్యావింగ్ షైనింగ్ సర్ఫేస్ ఉన్న ప్రాపర్టీని ఏమంటాము? మ్యాలియబిలిటీ అంటామా, హార్డ్నెస్ అంటామా, లస్టర్ అంటామా, డక్టిలిటీ అంటామా అంటే సరైన సమాధానం లస్టర్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ప్రతి బిట్ను పాస్ చేసి ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత పాస్ తీసేస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ మోస్ట్ మ్యాలియబుల్ మెటీరియల్? మ్యాలియబుల్ అంటే షీట్స్గా మనం తీయగలిగినటువంటి దాన్ని మ్యాలియబిలిటీ అంటాం. ఏ మెటల్ మోస్ట్ మ్యాలియబుల్ మెటల్? అల్యూమినియమా, గోల్డా, కాపరా, లెడ్ అంటే మరి సరైన సమాధానం ఏంటంటే గోల్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ కెన్ కట్ ఇన్ విత్ నైఫ్తో కూడా కట్ చేయగలిగినంత సాఫ్ట్గా ఉన్నటువంటి మెటల్ ఏంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ గోల్డ్, సిల్వరు, జింకు, సోడియం. మరి సరైన సమాధానం ఏంటంటే సోడియం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయిన సోడియం, పొటాషియం, సీజియం అనేటి సాఫ్ట్ మెటల్స్ అనమాట. ఇక్కడున్న వాటిల్లో సోడియం అనేది నైఫ్తో కట్ చేయగలుగుతాం, అయితే చేత్తో టచ్ చేయకూడదు. వీటిని ఎప్పుడు కూడా కిరోసిన్లో ఉంచుతారనమాట. నెక్స్ట్, జనరల్లీ మెటల్స్ కెన్ డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్. ఈ ప్రాపర్టీని ఏమంటాము? వైర్లలాగా మార్చే ప్రాపర్టీని డక్టిలిటీ అంటామా, మ్యాలియబిలిటీ అంటామా, లస్టర్ అంటామా, హార్డ్నెస్ అంటామా అంటే మరి సరైన సమాధానం డక్టిలిటీ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డాష్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ మెటల్? ఏది వైర్లుగా బాగా సాగదీయగలిగినటువంటి మెటల్ ఏంటి?
క్రోమియం, గోల్డ్, సిల్వర్, నికెల్. మరి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 గోల్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ కెన్ బి డ్రాన్ ఇన్ టు డాష్ లెంత్ ఆఫ్ వైర్. 1 గ్రామ్ గోల్డ్ని తీసుకొని ఎంత లెంత్ ఉన్న గోల్డ్ వైర్ లాగా మనం మార్చచ్చు అని అంటే ఓకే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, 1 మీటర్. మరి సరైన సమాధానం 2 కిలోమీటర్. 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ని 2 కిలోమీటర్ అంత వైర్గా అంత సన్నదిగా చేసినా అది తెగిపోకుండా ఉండగలుగుతుంది. కాబట్టి మోస్ట్ డక్టైల్ అండ్ మోస్ట్ మ్యాలిబుల్ మెటీరియల్ ఏంటి అంటే గోల్డ్ అని మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. జనరల్లీ మెటల్స్ అలో హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ అనేటి వాటి గుండా హీట్ను, ఎలక్ట్రిసిటీని చక్కగా అలో చేస్తాయి. టు పాస్ త్రూ ఇట్ ఈజీలీ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్. ఈ ప్రాపర్టీని ఏమంటాం? లస్టర్ అంటామా, సోనారిటీ అంటామా, కండక్టివిటీ అంటామా, హార్డ్నెస్ అంటామా అంటే మరి సరైన సమాధానం కండక్టివిటీ. ఒకవేళ హీట్ను కండక్ట్ చేస్తే హీట్ కండక్టర్ అని, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే ఎలక్ట్రిసిటీ కండక్టర్ అని, కరెంట్ కండక్టర్ అని అంటాం అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డాష్ మెటల్ ప్రొడ్యూస్ సౌండ్ ఆన్ స్ట్రైకింగ్ హార్డ్ సర్ఫేస్ సెట్ టు బి. హార్డ్ సర్ఫేస్తో కొట్టినప్పుడు వాటికి శబ్దం వచ్చే నేచర్ని ఏమంటాము? క్లింగింగ్ సౌండ్ వచ్చే నేచర్ని సోనారస్ అంటామా, థర్మల్ కండక్టివిటీ అంటామా, లస్టర్ అంటామా, హార్డ్నెస్ అంటామా అంటే మరి సరైన సమాధానం సోనారస్ అంటాం. ఇలా శబ్దం క్లింగింగ్ సౌండ్ రావడాన్ని సోనారస్ ప్రాపర్టీ అని అంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వై ఎలక్ట్రికల్ వైర్స్ కోటెడ్ విత్ పీవీసీ ఆర్ రబ్బర్ లైక్ సబ్స్టెన్స్? బికాస్ దే ఆర్. మనం ఎందుకని పీవీసీతో కానీ లేదా రబ్బర్తో కానీ ఈ కరెంట్ వైర్ల పైన కోటింగ్ వేస్తాము అంటే ఓకే అవి మెటల్స్ కాబట్టి. రెండో ఆప్షన్ అవి మెటలాయిడ్స్ కాబట్టి, అవి గుడ్ కండక్టర్స్ కాబట్టి, అవి ఇన్సులేటర్స్ కాబట్టి. అంటే మరి సరైన సమాధానం ఏంటంటే ఇన్సులేటర్స్. అవి మనకు షాక్ తగలనీయకుండా, కరెంటు తమ గుండా పాస్ కానీయకుండా ఉండాలి అని అంటే అవి ఇన్సులేటర్ లేదా బ్యాడ్ కండక్టర్లు అయి ఉండాలి. సో మెటల్స్, మెటలాయిడ్స్ గుడ్ కండక్టర్లు అయితే అవి మనకు షాక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్సులేటర్లు కాబట్టి ఈ పీవీసీ, రబ్బరు వాటిని వాడుకుంటున్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్? హీట్కి సంబంధించిన బెస్ట్ కండక్టర్ ఏంటి? లెడ్, సిల్వరు, మెర్క్యూరీ, గోల్డ్. మరి సరైన సమాధానం ఏంటంటే సిల్వర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లీస్ట్ కండక్టర్ ఎవరు అంటే బిస్మిత్ అనమాట. బెస్ట్ కండక్టర్ ఎవరు? సిల్వర్. కరెంట్ విషయంలో కూడా బెస్ట్ కండక్టర్ సిల్వర్ అనమాట. మరి సిల్వర్ కాకుండా మనం కాపర్ వైర్లు వాడడానికి గల కారణం ఏంటంటే కాపరు మరియు సిల్వర్ యొక్క వర్కింగ్ నేచర్లో కొంచెమే తేడా ఉన్న ధర చాలా ఎక్కువ తేడా ఉండడం వల్ల మనం కాపర్ని చూజ్ చేసుకున్నాం. కాపర్ ధర తక్కువ కాబట్టి. నేమ్ ద నాన్ మెటల్ విచ్ ఈజ్ లస్టర్. చూడండి, జనరల్గా మెటల్స్ లస్టర్ నేచర్ కలిగి ఉంటాయి, నాన్ మెటల్స్ లస్టర్ నేచర్ కలిగి ఉండవు, మెరుపు ఉండవు, షైనింగ్ ఉండవు అన్నమాట. అయితే కొన్ని మినహాయింపులు గలవు. అలా మినహాయింపు ఉన్నది ఏంది? సోడియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అంటే మరి సరైన సమాధానము అయోడిన్ అనేది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా లస్టర్ అనమాట. ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేది నాన్ మెటల్స్, సోడియం మెటల్ కాబట్టి అది షైనింగ్గా ఉంటుంది. కాబట్టి నాన్ మెటల్ అండ్ లస్టర్ అని అడిగినారు కాబట్టి అయోడిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రిపేర్డ్ బై నాన్ మెటల్? సాధారణంగా మెటల్స్ అన్నీ కూడా గుడ్ కండక్టర్లు. సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ అని నేర్చుకున్నాం. అయితే నాన్ మెటల్స్లో కూడా నాన్ మెటల్ జనరల్గా ఎలక్ట్రిసిటీని తమ గుండా పాస్ చేయవు. అయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒకటి పాస్ చేస్తుందంట. అదేంటో చూద్దాం. సిల్వరా, బ్రోమినా, సల్ఫరా, గ్రాఫైట్. అంటే గ్రాఫైట్ అనేది ఒక కార్బన్ యొక్క ఫాము. ఈ కార్బన్ ఫామ్లో ఈ గ్రాఫైట్ ఫామ్లో కార్బన్ అనేది ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గ్రాఫైటు, నాన్ మెటల్ మరియు ఎలక్ట్రికల్ కండక్టర్. అదే మెటల్స్లో అయితే సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్. కాకపోతే ఇక్కడ నాన్ మెటల్ అని అడిగారు కదా, అందుకని అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ గ్రాఫైట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద బెస్ట్ మ్యాలేబుల్ మెటీరియల్? మ్యాలేబుల్ అంటే రేకులుగా మనం షీట్స్గా వాటిని డ్రాన్ చేయగలిగినటువంటి వాటిని మనము మ్యాలేబుల్ అంటాం. బెస్ట్ మ్యాలేబుల్ వచ్చి ఓకే ఇక్కడ ఆప్షన్ చూద్దాం. గోల్డ్, సిల్వరు, కాపరు, అల్యూమినియం, ఐరన్, క్రోమియం. మరి సరైన సమాధానం
గోల్డ్, సిల్వర్ అనేటి బెస్ట్ మ్యాలేబుల్ మెటీరియల్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని మనం ప్రాపర్టీస్ని గమనిద్దాం. జనరల్లీ మెటల్స్ షో లస్టర్ నేచర్, హార్డ్నెస్, డక్టిలిటీ, మ్యాలేబిలిటీ అయితే మరియు హీట్ మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ. నాన్ మెటల్స్ డస్ నాట్ షో అనమాట. నాన్ మెటల్స్ ఈ నేచర్లో ఏమి చూపివు, అయితే కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఎక్సెప్షన్స్ కనుక గమనిస్తే మెటల్స్ లైక్ సోడియం అనేది సాఫ్ట్గా ఉంటుంది. అది మెర్క్యూరీ అనేది జనరల్గా మెటల్స్ అన్నీ కూడా సాలిడ్ నేచర్లో ఉంటే, సాలిడ్ ఫామ్లో ఉంటే, మెర్క్యూరీ అనేటువంటి మెటల్ మాత్రం రూమ్ టెంపరేచర్ వద్దనే లిక్విడ్గా ఉంటుంది. అదేవిధంగా గాలియము మరియు సీజియం అనేటివి కూడా మన అరచేతిలో ఉంచుకుంటే చాలు, కాసేపటికి అవే మెల్ట్ అయిపోతాయి. అయితే రూమ్ టెంపరేచర్ వద్ద అవి సాలిడ్గా ఉంటాయి. రూమ్ టెంపరేచర్ వద్ద సాలిడ్ లిక్విడ్గా ఉన్నటువంటి మెటల్ ఏంటి అంటే మెర్క్యూరీనే. అదే నాన్ మెటల్ రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉన్న నాన్ మెటల్ ఏంటి అంటే బ్రోమిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ నాన్ మెటల్స్ లైక్ అయోడిన్ అనేది, జనరల్గా నాన్ మెటల్స్ అనేవి లస్టర్గా ఉండవు, బట్ అయోడిన్ అనేది లస్టర్గా ఉంటుంది. నాన్ మెటల్ కార్బన్ అనేది, డైమండ్ అనేది ఎక్స్ట్రీమ్లీ హార్డ్, మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా న్యాచురల్గా దొరికేటువంటి హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి అంటే డైమండ్ అనమాట. జనరల్గా హార్డ్ సబ్స్టెన్స్ అంటే మనకు మెటల్స్ గుర్తొస్తాయి, ఐరన్ లాంటి సబ్స్టెన్స్ గుర్తొస్తాయి. కానీ ఒక నాన్ మెటల్ అయినటువంటి కార్బన్ ఫామ్ అయినటువంటి డైమండ్ అనేది హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా నాన్ మెటల్ లైక్ కార్బన్ అనేది గ్రాఫైట్ ఫామ్లో గుడ్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓన్లీ నాన్ మెటల్ ఇన్ లిక్విడ్ స్టేట్? మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉంది అంటే అది మెర్క్యూరీ. ఒక నాన్ మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉంది, అదేంటి? గాలియం, బ్రోమిన్, మెర్క్యూరీ, హైడ్రోజన్. మరి సరైన సమాధానం బ్రోమిన్ అనమాట. నాన్ మెటల్ అయ్యింది మరియు రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ ఫామ్లో ఉండే ఏకైక సబ్స్టెన్స్ ఏంటి అంటే బ్రోమిన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఆల్ మెటల్స్ జనరల్లీ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ డాష్ మెటల్. అన్నీ కూడా రూమ్ టెంపరేచర్ వద్ద మెటల్స్ అన్నీ సాలిడ్గా ఉంటే ఒకానొక మెటల్ మాత్రం అలా ఉండదు. అదేంటి? గోల్డ్, బ్రోమిన్, మెర్క్యూరీ, గాలియం. మరి సరైన సమాధానం మెర్క్యూరీ అనమాట. మెటల్ రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉంటే అది మెర్క్యూరీ. నాన్ మెటల్ రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉంటే అది బ్రోమిన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. దీస్ టూ మెటల్స్ విల్ మెల్ట్ ఇఫ్ యూ కీప్ దెన్ ఆన్ యువర్ పామ్. మీ అరచేతిలో ఉంచుకుంటే చాలు ఈ రెండు మెటల్స్ అనేటి లిక్విడ్గా మారిపోతాయి. మరి ఆ రెండు మెటల్స్ ఏంటి? గోల్డ్, సిల్వరు, మెర్క్యూరీ, బ్రోమిన్, గాలియం, సీజియం, సోడియం, పొటాషియం. మరి సరైన సమాధానం ఏంటంటే గాలియం మరియు సీజియం. గాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ 29.76 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే సీజియంది అయితే 28.40 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి మన బాడీ టెంపరేచర్ ఎంత? 37 డిగ్రీ సెంటీగ్రేడ్. కాబట్టి చాలా నియర్గా ఉంది కాబట్టి మన అరచేతిలో కాసేపు ఉంచితే హీట్ ట్రాన్స్ఫర్ జరిగి అవి కూడా లిక్విడ్ ఫామ్లోకి వస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ గాలియం అండ్ సీజియం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డాష్ ఇస్ ద న్యాచురల్ హార్డెస్ట్ సబ్స్టెన్స్. సహజసిద్ధంగా దొరికేటువంటి వాటిలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి? ఐరన్, గ్రాఫైట్, డైమండ్, అల్యూమినియం. మరి సరైన సమాధానము డైమండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. మోస్ట్ నాన్ మెటల్స్ ప్రొడ్యూస్ డాష్ ఆక్సైడ్స్ వెన్ డిజాల్వ్ ఇన్ వాటర్. చూడండి, మెటల్స్ అనేవి సాధారణంగా ఏ నేచర్ కలిగి ఉంటాయి? ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్, నన్. ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ ఎంబీ అని గుర్తుపెట్టుకుంటే, మహేష్ బాబు సినిమా హీరో మహేష్ బాబుని గుర్తుపెట్టుకుంటే మెటల్స్ కానీ మెటల్కి సంబంధించినటువంటి ఆక్సైడ్లు కానీ ఏ నేచర్ కలిగి ఉంటాయంటే జనరల్గా బేస్ నేచర్ కలిగి ఉంటాయి. అదేవిధంగా మెటల్స్ బేస్ నేచర్ కలిగి ఉంటే మరి నాన్ మెటల్స్ ఏ నేచర్ కలిగి ఉంటాయంటే ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఇవి బేసిక్ నేచర్ కలిగి ఉంటే అవి ఎసిడిక్ నేచర్ ఉంటాయి. సో నాన్ మెటల్స్, ఓకే, నాన్ మెటల్స్ ఏ నేచర్ కలిగి ఉంటాయంటే ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మోస్ట్ మెటల్ గివ్స్ రైస్ టు డాష్ ఆక్సైడ్. మెటల్ ఆక్సైడ్స్
ఏ నేచర్ కలిగి ఉంటాయి మహేష్ బాబు? మెటల్ ఆక్సైడ్స్ ఏ నేచర్ కలిగి ఉంటాయి? ఎసిడికా, బేసికా, న్యూట్రలా, నన్నా అంటే జనరల్లీ బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్? జనరల్గా మెటల్ ఆక్సైడ్స్ అన్నీ బేస్ నేచర్ కలిగి ఉంటాయి. కొన్ని స్పెషల్ మెటల్ ఆక్సైడ్స్ మాత్రం ఏం కలిగి ఉంటాయంటే జనరల్గా యాసిడ్ నేచర్ ఉన్నవి, బేస్ నేచర్ ఉన్నవి కలిసి సాల్ట్, వాటర్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఇవి ఏం చేస్తాయంటే ఇవి యాసిడ్ నేచర్ ఉన్న వాటితో యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్, వాటర్ ఇస్తాయి. అంటే ఇవి బేస్ లాగా బిహేవ్ చేస్తాయి. ఒకవేళ బేస్తో రియాక్ట్ అయినప్పుడు ఇవి యాసిడ్ లాగా పనిచేసి అప్పుడు కూడా సాల్ట్, వాటర్ని ఇవ్వగలుగుతాయి. అంటే ఇవి డ్యూయల్ నేచర్ని చూపిస్తాయి. ఎసిడిక్ నేచర్ని మరియు బేసిక్ నేచర్ని ఆ రియాక్షన్ని బట్టి చూపిస్తాయి. రెండు రకాలుగా చూపిస్తాయి. వీటిని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటాం. అలాంటివి ఏంటి అనేది ఇక్కడ గమనిస్తే అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడా, కాపర్ ఆక్సైడు, అల్యూమినియం ఆక్సైడా, ఐరన్ ఆక్సైడు, జింక్ క్లోరైడా, జింక్ ఆక్సైడు, ఐరన్ క్లోరైడా అనేది ఇక్కడ మరి సరైన సమాధానం ఏంటి అంటే అల్యూమినియం ఆక్సైడ్ మరియు జింక్ ఆక్సైడ్ అనేటి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అనమాట. అంటే డ్యూయల్ నేచర్ని చూపేటువంటి ఆక్సైడ్స్ అని అర్థం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ థిక్ లేయర్ ఆఫ్ అల్యూమినియం? అల్యూమినియంని వేడి చేసినప్పుడు లేదా ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు దానిపైన ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఆ లేయర్ ఏంటి? ఆ లేయర్ని ఏమంటాం? ఆ ప్రాసెస్ని ఏమంటాం? క్యాథోడైజింగా, హైబ్రిడైజేషనా, యానోడైజింగా, హైడ్రోజనేషన్ అంటే సరైన సమాధానం యానోడైజింగ్ అనమాట. అల్యూమినియం పైన అల్యూమినియం ఆక్సైడ్ అనే ఒక కోటింగ్ ఏర్పడుతుంది. ఇది ఫర్దర్గా ఆ మెటల్ని ఆక్సైడ్గా లేదా కరోషన్ చెందనీయకుండా ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్నే యానోడైజింగ్ అని అంటామన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. జనరల్గా మెటల్స్ వాటర్తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్లు మరియు గ్యాస్ అనేది వస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ హైడ్రోజన్, ఆక్సిజన్, ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, క్లోరిన్. మరి సరైన సమాధానం ఏంటో మనం ఒక్కసారి ఎగ్జాంపుల్స్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడండి, సోడియం మెటల్, ఒక మెటల్ వాటర్తో రియాక్ట్ అయితే బేసు మరియు హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. సో ఆ విధంగా మనకి ఏ గ్యాస్ వస్తుంది అని అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ డస్ నాట్ రియాక్ట్ విత్ డైల్యూట్ హెచ్సిఎల్? హెచ్సిఎల్తో రియాక్ట్ కానటువంటి మెటల్ ఏంటి అని అడుగుతున్నారు. మనం ఇక్కడ మెటల్ యొక్క రియాక్టివిటీ సిరీస్ను మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ ఉన్న వాటిలో లీస్ట్ రియాక్టివిటీ ఉన్నది అది రియాక్ట్ కాదు అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, ఒకసారి రియాక్టివిటీ సిరీస్ని కనుక మనం గమనిస్తే ఓకే, కనక మొగ్గల మాలలు అనేది ఒక షార్ట్ కోట్. ఓకే, ఇది హై రియాక్టివిటీ ఉన్నవి. తర్వాత జీఫ్లో పబ్కి వెళ్తే అనేది మోడరేట్ రియాక్టివిటీ. అక్కడ సిల్వరు, మెర్క్యూరీ లాంటి చీప్ మెటల్స్ వేసుకున్న వాళ్ళని అలో చేయకుండా గోల్డ్, ప్లాటినం వంటి వేసుకున్న వాటిని అలో చేశారు అనేది ఒక షార్ట్ స్టోరీ. ఓకే, దీని ద్వారా నేను గుర్తుపెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, మెగ్నీషియం అనేది హై రియాక్టివిటీ, అల్యూమినియం అనేది హై రియాక్టివిటీ, ఇవి హెచ్సిఎల్తో రియాక్ట్ అవుతాయి. సో ఇక్కడ జింకు, కాపర్లలో జింక్ అనేది కొంత ఎక్కువ రియాక్టివిటీ ఉంది, కాపర్ అనేది లీస్ట్ రియాక్టివిటీ ఇక్కడ ఉన్న వాటిల్లో. కాబట్టి ఇది హెచ్సిఎల్తో రియాక్ట్ కాదనమాట. ఓకే, ఏది కాపర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ రాయల్ వాటర్? కింద వాటిలో దేన్ని రాయల్ వాటర్ అని కూడా అంటాము అని అంటున్నారు. మరి జింక్ డస్టా, సల్ఫ్యూరిక్ యాసిడా, ఆక్వారీజియానా, నైట్రిక్ యాసిడ్ అంటే మరి సరైన సమాధానం వచ్చి ఆక్వారీజియా అనేది సరైన సమాధానం అన్నమాట. దీన్ని లాటిన్లో రాయల్ వాటర్ అని కూడా అంటారు, ఆక్వారీజియా అని. ఎందుకంటారు అనేది నెక్స్ట్ బిట్లలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆక్వారీజియా ఈజ్ డాష్? ఆక్వారీజియా అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ 1% ఆఫ్ 1, ఇక్కడ ఒక రేషియోలో 1:3 రేషియోలో హెచ్సిఎల్, హెచ్ఎన్ఓ3నా, 3:1 రేషియోలో హెచ్సిఎల్, హెచ్ఎన్ఓ3నా. హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, హెచ్ఎన్ఓ3 అంటే నైట్రిక్ యాసిడ్. ఓకే,
ఇక్కడ 3% ఆఫ్ HCl, 1% ఆఫ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడా, 1% ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, 3% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటే మరి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 3%, 3 parts ఆఫ్ HCl, 1 part ఆఫ్ HNO3ని ఆక్వా రీజియా అని అంటాం. ఓకే, దీన్ని రాయల్ వాటర్ అని కూడా అంటాం. ఎందుకు ఇలా అంటాం అనేది మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిజాల్వ్డ్ గోల్డ్ అండ్ ప్లాటినం. జనరల్గా గోల్డ్, ప్లాటినం అనేటి దేంతో రియాక్ట్ కావు, దీనిలను సైతం రియాక్ట్ చేయించేటువంటిది ఏంటి అని అడుగుతున్నారు. సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఆక్వారీజియా. మరి సరైన సమాధానం ఆక్వారీజియా అని అంటాం అనమాట. అంటే 3 భాగాలు HCl, 1 భాగము HNO3 ఉన్నటువంటి దాన్ని ఆ మిక్చర్ని మనం ఏమంటామంటే ఆక్వారీజియా అంటాం. ఇది గోల్డ్, ప్లాటినాన్ని సైతం కరిగించుకోగలదు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ రియాక్టివిటీ సిరీస్ ఉంది. ఓకే, దీన్ని ఒక కథలాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కనక మొగ్గల మాలలు ఉన్నటువంటి జీఫ్లో పబ్కి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు మెర్క్యూరీ, సిల్వర్ లాంటి మెటల్స్ ఉన్నోళ్ళు కాకుండా గోల్డ్, ప్లాటినం లాంటి మెటల్ ధరించిన వాళ్ళు లోపలికి రాండి అనేది ఒక చిన్న షార్ట్ కట్. మీరైనా ఏదో ఒక మార్గాన మనమైతే ఈ సిరీస్ను గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుంచుకున్నాక మనకు ఆ వరుస మీద ఆధారపడిన ప్రశ్నలు వస్తాయి, మనం వాటిని ఫేస్ చేయగలుగుతాం అన్నమాట అలా గుర్తుపెట్టుకుంటే. ఇక్కడ గమనించండి, గోల్డ్ కన్నా మెర్క్యూరీ యొక్క రియాక్టివిటీ ఎక్కువ. గమనించండి, గోల్డ్ కన్నా మెర్క్యూరీ రియాక్టివిటీ ఎక్కువ. తర్వాత మెర్క్యూరీ కన్నా ఐరన్ అనేది చూద్దాం. మెర్క్యూరీ కన్నా ఐరన్ యొక్క రియాక్టివిటీ ఎక్కువ. ఎస్, కరెక్ట్. తర్వాత ఐరన్ కన్నా జింకుకి రియాక్టివిటీ ఎక్కువ. ఓకే, కరెక్ట్. మరి నెక్స్ట్ జింక్ కన్నా కాల్షియానికి రియాక్టివిటీ ఎక్కువ. ఓకే, జింక్ కన్నా కాల్షియానికి రియాక్టివిటీ ఎక్కువ. నెక్స్ట్ కాల్షియం కన్నా సోడియానికి రియాక్టివిటీ ఎక్కువ. మనం చూసిన ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్గా ఉంది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయింది చూస్తే గోల్డ్ కన్నా మెర్క్యూరీకి ఎక్కువ, మెర్క్యూరీ కన్నా ఐరన్కి ఎక్కువ. ఓకే, ఇక్కడ తప్పు అయింది చూడండి, కాల్షియం కన్నా జింక్ ఎక్కువ అనేది రాంగ్. ఇదే ఇక్కడ గమనిస్తే సోడియం కన్నా కాల్షియం ఎక్కువ, సోడియంకే ఎక్కువ. ఇక్కడే ఫస్ట్లోనే మిస్టేక్ పోయింది. ఓకే, గోల్డ్ కన్నా మెర్క్యూరీ ఎక్కువ, మెర్క్యూరీ కన్నా జింక్కి ఎక్కువ, జింక్ కన్నా ఐరన్కి ఎక్కువ అనేది రాంగ్ అనమాట. ఇక్కడ రాంగ్ ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇది కూడా ఒక రియాక్టివిటీ సిరీస్ను మనకు వరుస ప్రకారం పేర్చమంటున్నారు. ఒక్కసారి మనం ఆ ఆర్డర్ని రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కనక మొగ్గల మాలలు జీఫ్లో పబ్బుకు, తర్వాత సిల్వర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే మెర్క్యూరీ కన్నా కాపర్కి ఎక్కువ. ఓకే, కాపర్ కన్నా జింక్కి ఎక్కువ, కరెక్ట్. తర్వాత జింక్ కన్నా కాల్షియానికి ఎక్కువ, కరెక్ట్. కాల్షియం కన్నా సోడియానికి ఎక్కువ. ఆప్షన్ 1 కరెక్ట్గా ఉంది. ఇంకేం చూద్దాం. సోడియం కన్నా జింక్కి ఎక్కువ అనేది తప్పు. తర్వాత కాపర్ కన్నా జింక్కి ఎక్కువ, ఇది తప్పు. కాపర్ కన్నా జింక్కి ఎక్కువే. తర్వాత జింక్ కన్నా కాల్షియానికి ఎక్కువ. ఓకే, కాల్షియం కన్నా మెర్క్యూరీకి ఎక్కువ, ఇది తప్పు. సోడియం కన్నా కాల్షియానికి ఎక్కువ, తప్పు. సో ఈ విధంగా మనము ఆర్డర్ని ప్రాపర్గా నేర్చుకొని ఇట్లాంటి బిట్లను మనం సాల్వ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అబౌట్ రియాక్టివిటీ ఆఫ్ కాపర్ అండ్ ఐరన్. కాపరు ఐరన్లలో కాపర్కి ఎక్కువ, ఐరన్కి ఎక్కువ, రెండింటికి సమానం, నన్ ఆఫ్ ద అబోవ్ అంటే రెండిట్లో ఐరన్కి ఎక్కువ, కాపర్కి తక్కువ అనమాట. కాబట్టి కాపర్ సల్ఫేట్లో ఐరన్ నెయిల్స్ పైన రియాక్షన్ జరుగుతుంది, కానీ ఐరన్ సల్ఫేట్లో ముంచినటువంటి కాపర్కి ఎటువంటి రియాక్షన్ జరగదు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, కొంత డేటాని ఇక్కడ పరిశీలన చేద్దాం. అయానిక్ బాండ్, దీన్నే ఎలక్ట్రో కోవలెంట్ బాండ్ అని కూడా అంటామన్నమాట. ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది. ఎలక్ట్రాన్లు ఉదాహరణకి సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281,
క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287. దీంతో అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ కానీ రీచ్ కాగలిగితే 8 అవుతుంది. ఇది ఒకటి లాస్ అయితే అవుటర్ మోస్ట్ షెల్ సెకండ్ షెల్ అయ్యి ఇది కూడా 8ని రీచ్ కాగలుగుతుంది. సో కాబట్టి ఇక్కడున్న ఒక ఎలక్ట్రాన్ ఇది అది ట్రాన్స్ఫర్ చేసేసి సోడియం కాస్త సోడియం అయాన్గా అంటే Na+గా మారుతుంది. క్లోరిన్ కాస్త క్లోరైడ్ అయాన్గా మారుతుందన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్లు తీసుకున్నవి నెగిటివ్ అయాన్లు ఐడ్ బ్రోమైడ్ క్లోరైడ్ ఫ్లోరైడ్ అలా అవుతుంది. అదే ఎలక్ట్రాన్లు లాస్ అయినటువంటి మెటాలిక్ అయాన్స్ సోడియం అయాన్, మామూలుగా సోడియం ఆటము సోడియం అయాన్, తర్వాత పొటాషియం అయాన్ మెగ్నీషియం అయాన్ అంటాం. కానీ ఇక్కడ ఇట్లా పేరు మారదు. క్లోరిన్ కాస్త క్లోరైడ్ అవుతుంది, బ్రోమిన్ కాస్త బ్రోమైడ్ అవుతుంది అనమాట అలా. సో ఇలా Na+Cl- మధ్య ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ని ఎలక్ట్రోకోవలెంట్ బాండ్ లేదా అయానిక్ బాండ్ అంటాం అనమాట. ఇవి ఈ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అయాన్గా మారిన తర్వాత చూడండి 281 ఉన్నది కాస్త 28గా మారింది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి. 287 ఉన్నది కాస్త 288గా మారింది, ఒక ఎలక్ట్రాన్ పెరిగి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటి అయాన్లుగా మారినప్పుడు చేంజ్ అవుతాయి, కానీ అందులో ఉన్న ప్రోటాన్ల సంఖ్య మాత్రం మారదు. ఓకే, ఇందులో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయంటే 11 ప్రోటాన్లు ఉంటాయి. ఇది అయాన్గా మారినా కూడా 11 ప్రోటాన్లే ఉంటాయి, బట్ ఎలక్ట్రాన్స్ మాత్రం 10 ఉంటాయి. ఇది క్లోరిన్ అనేది 17 ప్రోటాన్లు ఉంటాయి న్యూక్లియస్లో, బట్ ఓకే అయాన్గా మారినా కానీ ప్రోటాన్ల సంఖ్య 17 ఉంటుంది, బట్ ఎలక్ట్రాన్లు మాత్రం 18 ఉంటాయి అన్నమాట. కాబట్టి Cl- అవుతుంది. ఓకే, ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ హెల్డ్ టుగెదర్ స్ట్రాంగ్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, ఈ ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నవి చాలా బలమైన అట్రాక్షన్కి గురి అయి ఉంటాయి. దీన్నే అయానిక్ బాండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ Na+Cl- ఫామ్లో ఉంటాయి. మెగ్నీషియం క్లోరైడ్ Mg2+Cl- ఫామ్లో మనకు ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం అనమాట. సోడియం ఆటం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11, కాబట్టి 281 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ సోడియం అయాన్. సోడియం వేరే సోడియం అయాన్ వేరే. మనం గమనిస్తే సోడియంలో మనకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓకే అటామిక్ నెంబర్ 11 అంటే ప్రోటాన్ల నెంబర్ 11, ఎలక్ట్రాన్ల నెంబర్ కూడా 11 ఉంటుంది. అయితే సోడియం అయాన్ Na+గా మారినప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ప్రోటాన్ల సంఖ్య 11 ఉంటుంది, ఎలక్ట్రాన్లు మాత్రం ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల 10 ఉంటాయి. సో 11 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్న ఆప్షన్ కరెక్ట్. ఓకే, 11 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నది ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్లోరిన్ హ్యాస్ డాష్ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్లో క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నది అనేది ఒక్కసారి ఇక్కడ గమనిస్తే చూడండి. అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 287. అవుటర్ మోస్ట్ షెల్ థర్డ్ షెల్, అందులో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, కింద ఆప్షన్స్ మనం గమనిస్తే ఓకే 7 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 17, కాబట్టి ఫస్ట్ షెల్లో 2 మ్యాక్సిమం, సెకండ్ షెల్లో 8 మ్యాక్సిమం, ఇక రిమైనింగ్ 7 అనమాట. సో థర్డ్ షెల్లో 7 ఉంటాయి, అదే అవుటర్ మోస్ట్ షెల్. మరి నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ Cl- యొక్క పేరేంటి? క్లోరిన్ అయాన్, క్లోరేట్ అయాన్, క్లోరైడ్ అయాన్, బైక్లోరేట్ అయాన్. మరి సరైన సమాధానం క్లోరైడ్ అయాన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్మ్ ఏ మెటల్ టు నాన్ మెటల్ నౌన్ యాజ్. చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ టర్మినాలజీ వస్తే అది ఏ బాండ్ను సూచిస్తుంది? అయానిక్ బాండా, కోవలెంట్ బాండా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండా, మెటాలిక్ బాండా అంటే సరైన సమాధానం అయానిక్ బాండ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏర్పడేటువంటి బాండ్ ఏంటి అంటే మెటాలిక్ బాండ్ అనమాట. వచ్చే అయానిక్ బాండ్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సోడియం క్లోరైడ్ డస్ ఎగ్జిస్ట్ డాష్ ఫామ్. సోడియం క్లోరైడ్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? NaCl మాలిక్యూల్గా ఉంటుందా, Na-Cl+గా ఉంటుందా, Na+Cl- ఉంటుందా, Na2+Cl- ఉంటుందంటే మరి సరైన సమాధానం Na+Cl- అది ఆ ఫామ్లో ఉంటుందన్నమాట. మనం దాన్నే NaCl అయానిక్ బాండ్ అంటాం. నెక్స్ట్ ఈ అయానిక్ బాండ్ ఫామ్ చేసినటువంటి సబ్స్టెన్స్ యొక్క
ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? హార్డ్ అండ్ బ్రిటిల్, చాలా గట్టిగా ఉంటాయి మరియు పెలుసుగా ఉంటాయి అన్నమాట. బెండ్ కాకుండా విడదీస్తే పగిలిపోయే నేచర్ ఉంటాయి. నెక్స్ట్ హై మెల్టింగ్ పాయింట్ మరియు హై బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. సాల్యుబుల్ ఇన్ వాటర్, నీళ్ళలో కరుగుతాయి. ఇన్సాల్యుబుల్ ఇన్ కిరోసిన్ అండ్ పెట్రోల్ అనమాట. ఇవి కిరోసిన్లో కానీ పెట్రోల్లో కానీ కరగవు. ఎందుకు అని అంటే అయానిక్ సబ్స్టెన్స్, ఉదాహరణకు NaCl తీసుకుంటే అది Na+Cl- అయాన్లుగా విడిపోగలుగుతుంది. అది వాటర్లో కరుగుతుంది. ఇది H+OH- అయాన్లుగా విడిపోగలుగుతుంది. పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. బట్ కిరోసిన్ పెట్రోల్లో అదే కోవలెంట్ బాండ్ ఉంటుంది. అవి కార్బన్ కాంపౌండ్స్ కాబట్టి అవి అయాన్లుగా విడిపోలేవు. కాబట్టి వాటిల్లో ఇవి డిజాల్వ్ కాలేను అన్నమాట. మనకు కెమిస్ట్రీలో ఒక రూల్ ఉంది, లైక్ డిజాల్వ్ లైక్ ఇన్ అని. ఒక జాతికి సంబంధించినట్టు వాటిల్లోనే డిజాల్వ్ అవుతాయి. అయానిక్ పార్ట్ అయానిక్ సబ్స్టెన్స్లోనే డిజాల్వ్ అవుతుంది. నాన్ అయానిక్ సబ్స్టెన్స్ నాన్ అయానిక్ సొల్యూషన్స్లోనే డిజాల్వ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఇవి సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీని కండక్ట్గా, ఉదాహరణకు NaCl ఉప్పు తీసుకుంటే సాలిడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఉప్పు అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. అదే ఉప్పును కొద్దిగా వాటర్లో వేసి మనము ఏక్వియస్ సొల్యూషన్గా మార్చిన లేదా బాగా వేడి చేసి దాన్ని లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి సాల్ట్గా మార్చిన మనకు వాటి గుండా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్ యొక్క స్టేట్ ఏమిటి? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్, మోల్టన్. మరి సరైన సమాధానం ఏంటంటే జనరల్గా అవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఈజ్ ద కరెక్ట్ అబౌట్ అయానిక్ కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించి సరైన విషయం ఏంటి? హై మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్, లో మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్, లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్, హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. మరి సరైన సమాధానం హై మెల్టింగ్ పాయింట్. అంటే అవి మెల్ట్ అవ్వడానికి, కరగడానికి ఎక్కువ టెంపరేచర్ అవసరం మరియు ఆవిరవ్వడానికి కూడా ఎక్కువ టెంపరేచర్ అవసరం. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. అట్ విచ్ స్టేట్ అయానిక్ కాంపౌండ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఎలాంటి స్థితిలో ఈ అయానిక్ కాంపౌండ్స్ అనేటి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి? సాలిడ్ ఫామ్లోనా, లిక్విడ్ ఫామ్లోనా, మోల్టన్ ఫామ్లోనా, బోత్ 2 and 3? అంటే లిక్విడ్ మోల్టన్ ఫామ్లోనా అంటే సరైన సమాధానం బోత్ 2 and 3. లిక్విడ్ అంటే ఏక్వియస్, వాటర్లో కరిగించడం. మోల్టన్ అంటే నేరుగా వేడి చేసి లిక్విడ్ ఫామ్లోకి తేవడాన్ని మోల్టన్ అంటాం. సో 2 స్టేట్స్లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. అయానిక్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్. అయానిక్ కాంపౌండ్స్ దేంట్లో సాల్యుబుల్ అవుతాయి? పెట్రోల్, వాటర్, కిరోసిన్, కోకోనట్ ఆయిల్. మరి సరైన సమాధానం వాటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది పోలార్ కోవలెంట్ బాండ్ అనమాట. అయానిక్లో కూడా పోల్స్ ఏర్పడతాయి, Na+Cl-. వాటర్లో H+OH-. ఇలా పోలార్ పార్ట్లు ఉన్నాయి కాబట్టి ఒకదాంతో ఒకటి డిజాల్వ్ అవుతాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. CaCl2 కాల్షియం క్లోరైడ్కి సంబంధించి కింది వానిలో సరైనది ఏంది? ఏది కరెక్ట్ రిప్రజెంటేషన్ అంటున్నారు? కాల్షియం అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి 2 క్లోరిన్లకు ఇస్తుంది అనమాట. 1 క్లోరిన్ 2 క్లోరిన్. సో కాబట్టి Ca2+, మరి క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, Cl- దానికి రెస్పెక్టివ్ ఎలక్ట్రాన్స్ అలాంటివి 2 ఉంటాయి. సో ఇలాంటి ఫామ్ ఉండేది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఆటో రిడక్షన్ మెథడ్ ఈ సూటబుల్ ఫార్. ఓకే, ఆటో రిడక్షన్ మెథడ్ అంటే కొంచెం మనం రిడక్షన్ చేసిన తర్వాత తనంతట తానే మిగిలిన ప్రాసెస్ పూర్తి చేసుకునేటువంటిది. ఓకే, సల్ఫైడ్ ఓర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ను మనము ఎర్త్లోంచి బయటికి తీసే క్రమంలో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓర్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీకి స్పెషల్గా గాంగ్ అనేటువంటి పేరు కలదనమాట. వాటిని తీసేయాలి. తర్వాత కన్వర్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్, అవి మెటల్ సల్ఫైడ్ గానో మెటల్ కార్బొనేట్ గానో ఉంటే మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టం కాబట్టి వాటిని మెటల్ ఆక్సైడ్స్గా మారుస్తాము. తర్వాత ఈ మెటల్ ఆక్సైడ్గా మార్చినాక రిడక్షన్, వాటికన్నా ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్తో రియాక్షన్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగి మెటలు సపరేట్ అవుతుంది. సో తర్వాత
రిఫైనింగ్ లేదా ప్యూరిఫికేషన్ అనమాట. వాటిని ఇంకొంచెం ప్యూరిఫై చేస్తారు. ఓకే, ఇక్కడ రియాక్టివిటీని బట్టి ఎక్కువ రియాక్టివిటీ ఉన్నవి ఎలక్ట్రోలైసిస్ మెథడ్ ద్వారా మనకు ప్యూరిఫై చేయడం జరుగుతుంది. మోడరేట్ రియాక్టివిటీ ఉన్నవి యూజింగ్ కార్బన్ అనమాట. కార్బన్తో రియాక్టివిటీ చేసి వాటిని మెటల్ ఆక్సైడ్స్గా మారుస్తారు. లో రియాక్టివిటీ ఉన్నవి వాటి యొక్క నేటివ్ స్టేట్లోనే మనకు లభించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ను ఓర్ నుంచి తీసే క్రమంలో ఓర్ ఉంది, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం, అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాం. ఈ ఇంప్యూరిటీస్ని గాంగ్ అని అంటాం. హై రియాక్టివిటీ ఉన్నటువంటి వాటిని ఎలక్ట్రోలైసిస్ చేస్తాం, ప్యూర్ మెటల్ని పొందుతాం. అదే మోడరేట్ రియాక్టివిటీ ఉన్నవి జనరల్గా అవి కార్బొనేట్లుగాను సల్ఫైడ్గాను దొరుకుతాయి. ఈ కార్బొనేట్లుగా ఉన్నవి ఏం చేస్తారంటే లిమిటెడ్ ఎయిర్లో మనము బర్న్ చేస్తారు. ఈ ప్రాసెస్నే క్యాల్సిలేషన్ అంటాం. సల్ఫైడ్ ఓర్లను అయితే ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో బర్న్ చేస్తాం, దీన్ని రోస్టింగ్ అంటాం అనమాట. ఇది లిమిటెడ్ ఎయిర్, ఇది ఎక్సెస్ ఎయిర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా మెటల్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. తర్వాత రిడక్షన్ టు మెటల్, రిఫైనింగ్ ఆఫ్ మెటల్. నెక్స్ట్ లో రియాక్టివిటీ ఉన్నవి జనరల్గా నేటివ్ ఫామ్లో అన్న దొరుకుతాయి లేదా సల్ఫైడ్గా దొరుకుతాయి. సల్ఫైడ్గా దొరికింది అని అంటే వాటిని ఏం చేస్తాం, రోస్టింగ్ చేస్తాం. ఇక్కడ కూడా రోస్టింగ్ చేస్తాం, అంటే ఎక్సెస్ ఆఫ్ ఎయిర్తో బర్న్ చేస్తాం. అప్పుడు నేరుగా మెటల్ ఆక్సైడ్ కాకుండా నేరుగా మెటల్ వస్తుంది, దాన్ని రిఫైనింగ్ చేస్తాం. ఓకే, చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్కి గాంగ్ అనేది పేరు అనమాట. డిపెండ్స్ ఆన్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్. ఆ గాంగ్ యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా మనం సపరేట్ చేసే మెథడ్ను చూజ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కన్వర్షన్ ఆఫ్ మెటల్ టు మెటల్ ఆక్సైడ్. మెటల్ను మెటల్ ఆక్సైడ్గా మారుస్తాం. ఎందుకు అనంటే మెటల్స్ ఆర్ ఈజియర్ టు ఒబ్టైన్ దేర్ ఆక్సైడ్స్ అనమాట. వాటి ఆక్సైడ్స్గా ఉన్నప్పుడు మెటల్ని సపరేట్ చేయడం ఈజీ. దేనితో పోలిస్తే వాటి యొక్క సల్ఫైడ్ ఫామ్లోనో లేదా కార్బొనేట్ ఫామ్లో కన్నా. సో ద ప్రాసెస్ కన్వర్టింగ్ కార్బొనేట్ ఓర్ ఇంటూ ఆక్సైడ్స్, హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ లిమిటెడ్ ఎయిర్. సో ఇలా లిమిటెడ్ ఎయిర్లో మనం వేడి చేయడాన్ని ఏమంటామంటే క్యాల్సిలేషన్ అంటాం. ఉదాహరణకి జింక్ కార్బొనేట్ని వేడి చేసి జింక్ ఆక్సైడ్గా మారుస్తున్నాం. గమనించండి, కార్బొనేట్ని ఆక్సైడ్గా మారుస్తున్నాం. ఈ ప్రాసెస్ని క్యాల్సిలేషన్ అంటాం. ఎందుకు? ఇప్పుడు కార్బొనేట్లు అయితే అదే ప్రాసెస్ సల్ఫైడ్గా ఉన్నప్పుడు ఆక్సిజన్తో ఎక్సెస్ ఆఫ్ ఎయిర్తో కనుక మనం వేడి చేస్తే అప్పుడు ఆక్సైడ్గా, ఇక్కడ కూడా ఆక్సైడే, ఇక్కడ కూడా ఆక్సైడ్. కాకపోతే ఇక్కడ ఎయిర్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ లేదు, ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ను మనం తీసుకొని వేడి చేసి ఆక్సైడ్గా మారుస్తున్నాం. ఈ ప్రాసెస్ని రోస్టింగ్ అంటాం. జనరల్గా క్యాల్సిలేషన్ అనేది కార్బొనేట్ ఓర్లకి, రోస్టింగ్ అనేది సల్ఫైడ్ ఓర్లకు యూజ్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ విషయాన్ని మనం చూస్తే మెటల్స్ లో రియాక్టివిటీ ఉన్నవి నేరుగా వేడి చేస్తారు. చూడండి, హెచ్జిఎస్, దీన్నే సిన్నాబార్ అని అంటాం. మెర్క్యూరీకి సంబంధించిన ఓర్ ఇది. సో వేడి చేస్తే ఆ మెటల్ ఆక్సైడ్ అయింది. ఆ మెటల్ ఆక్సైడ్ని ఇంకా కొద్దిగా వేడి చేస్తే మెటల్ అనేది సపరేట్ అయింది. సో ఇది లో రియాక్టివిటీ ఉన్నవి నేరుగా ఏం చేస్తాం, వేడి చేస్తాం. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్తో వేడి చేస్తాం, దీన్ని రోస్టింగ్ అంటాం. అదే మిడిల్ రియాక్టివిటీ ఉన్నవి కార్బన్తో కలిపి వేడి చేసి ఆ మెటల్ని మనము సపరేట్ చేస్తాం. లేదా అంతకన్నా మెటల్ ఆక్సైడ్లోని మెటల్ కన్నా ఎక్కువ రియాక్టివిటీ ఉన్న దాంతో వేడి చేస్తే అక్కడ డిస్ప్లేస్మెంట్ జరిగి మెటల్ అనేది సపరేట్ అవుతుంది. అదే టాప్ రియాక్టివిటీ ఉన్నవి ఎలక్ట్రోలైసిస్, అంటే కరెంటు పంపడం ద్వారా. ఎలక్ట్రో అంటే కరెంటు, లైసిస్ అంటే విడగొట్టడం. కరెంటు పంపించి విడగొట్టే ప్రాసెస్నే ఎలక్ట్రోలైసిస్ అని అంటాం. ఉదాహరణకు NaCl, ఏక్వేస్ ఫామ్లో ఉన్న NaClని మనము తీసుకుంటే ఇక్కడ ఒక టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్, ఒకటి నెగిటివ్ టెర్మినల్ మనం కరెంట్ పాస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ కాడ Na+Cl-లో Cl- అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను ఇలా పాస్ అయ్యి ఇక్కడ Na+ అనేది విడిపోతుంది. ఇక్కడ Cl- Na+గా విడిపోతుంది. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ని మనం యానోడ్ అని, నెగిటివ్ టెర్మినల్ని క్యాథోడ్ అని అంటాం అన్నమాట. సో లియో ఘర్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను ఆక్సిడేషన్ అంటాం. ఓకే, ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. క్యాథోడ్ వద్ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కాబట్టి దీన్ని రిడక్షన్ అంటాం. యానోడ్ వద్ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది, దాన్నే ఆక్సిడేషన్ అంటాం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. డాష్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ మెటల్. ఏది మెటల్స్కి సంబంధించిన మేజర్ సోర్సు? ఎర్త్ క్రస్టా, ఎర్త్ మాంటెలా, అవుటర్ కోరా, ఇన్నర్ కోరా? సరైన సమాధానం ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఇన్ నేటివ్ స్టేట్? నేటివ్ స్టేట్లో దొరకాలి అంటే అది వెరీ వెరీ లెస్ రియాక్టివ్ అయి ఉండాలా? సోడియమా, మెగ్నీషియమా, గోల్డా, అల్యూమినియం? అంటే మరి సరైన సమాధానం గోల్డ్ అనేది వాటి యొక్క నేటివ్ స్టేట్లోనే దొరుకుతుంది అనమాట. అంటే వాటికి సంబంధించిన సల్ఫైడ్లు గాను, కార్బొనేట్లు గాను ఇలా కాకుండా వాటి యొక్క నేటివ్ స్టేట్లోనే, వాటి యొక్క వాస్తవమైన స్టేట్లోనే దొరుకుతాయి. నెక్స్ట్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్ హైలీ రియాక్టివ్ మెటల్. హైలీ రియాక్టివ్ మెటల్ ఉన్నటువంటి వాటి నుంచి, క్రూడ్ మెటల్ నుంచి మెటల్ని సపరేట్ చేయాలంటే ఏ మెథడ్ వాడతారు? రిడక్షన్ యూజింగ్ కార్బనా, ఎలక్ట్రోలైసిసా, క్యాల్కులేషనా, రోస్టింగ్? అంటే హై రియాక్టివిటీ ఉన్నవి ఎలక్ట్రోలైసిస్ మెథడ్ వాడతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓర్ మైన్డ్ ఫ్రమ్ ద ఎర్త్. ఓకే, ఎర్త్ నుంచి ఓర్ను బయటికి తీసే క్రమంలో కంటామినేటెడ్ విత్ ఇంప్యూరిటీస్, వాటిలో కొన్ని ఇంప్యూరిటీస్ కలుగుతాయి. ద ఇంప్యూరిటీస్ కాల్డ్, ఆ ఇంప్యూరిటీస్ని ఏమంటాం? మినరల్స్ అంటామా, సల్ఫైడ్ అంటామా, గాంగ్ అంటామా, మోల్టన్ అంటామా? అంటే మరి సరైన సమాధానం వచ్చి గాంగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, డాష్ ఇస్ ద ఓర్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీకి సంబంధించిన ఓర్ యొక్క పేరేంటి? ఓకే, జిప్సమ్, హెమటైట్, మ్యాగ్నసైట్, సిన్నాబార్? మరి సరైన సమాధానం సిన్నాబార్. హెచ్జిఎస్నే మనము సిన్నాబార్ అంటాం. ఇది మెర్క్యూరీ ఓర్ యొక్క పేరు. జిప్సమ్ అనేది మనకు ముందు చాప్టర్లలో కూడా మనకు వచ్చిందనమాట. కాల్షియం సల్ఫేట్ 2H2O ఇలా. హెమటైట్ అనేది ఐరన్కి సంబంధించిన ఓర్. మ్యాగ్నసైట్ అనేది ఓకే. ఆ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సల్ఫైడ్ ఓర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్. సల్ఫైడ్ ఓర్ను, మెటల్కి సంబంధించిన సల్ఫైడ్ను మెటల్కి సంబంధించిన ఆక్సైడ్గా ఇలా మార్చే ప్రాసెస్లో హీటింగ్ స్ట్రాంగ్లీ ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్, ఎక్కువ ఎయిర్లు సమక్షంలో మండించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాం? రోస్టింగా, క్యాల్కులేషనా, థర్మైట్ ప్రాసెస్సా, మినరల్? అంటే సరైన సమాధానం రోస్టింగ్. రోస్టింగ్లో ఓ ఉంది గమనించండి, ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అనమాట. అదే క్యాల్కులేషన్లో ఓ లేదు కాబట్టి అక్కడ ఎయిర్ లేదని గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిద్దాం. ద కార్బనేట్ ఓర్ ఆర్ చేంజ్డ్ ఇంటూ ఆక్సైడ్ బై యూజింగ్ స్ట్రాంగ్లీ లిమిటెడ్ ఎయిర్. లిమిటెడ్ ఎయిర్లో కనుక మనం మండిస్తే దాన్ని ఏమంటాం? రోస్టింగా, క్యాల్కులేషనా, థర్మైట్ ప్రాసెస్సా, మినరల్? అంటే క్యాల్కులేషన్. చూడండి ఇక్కడ ఓ లేదు, ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో ఓ ఉంది, లిమిటెడ్ ఎయిర్లో ఓ లేదు. క్యాల్కులేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ కొన్ని విషయాలు గమనిద్దాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ బిట్వీన్ మెటల్ అండ్ మెటల్ ఆక్సైడ్ అనే ఓకే థర్మైట్ రియాక్షన్. ఇక్కడ చూడండి, ఇవి రైలు పట్టాలు జాయిన్ చేయడానికి డైలీ లైఫ్లో అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ ఐరన్ ఓర్ తీసుకొని అల్యూమినియం అనేది హై రియాక్టివిటీ, కంపేర్ చేస్తే ఐరన్తో పోలిస్తే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్ కాబట్టి దీన్ని ఇది డిస్ప్లేస్ చేస్తుంది. దాని ప్లేస్లోకి అది వెళ్ళి ఐరన్ని సపరేట్ చేస్తుంది. కాబట్టి ఐరన్ మరియు అల్యూమినియం ఆక్సైడ్గా ఇక్కడ ఏర్పడుతుంది. అల్యూమినియంని రిడక్షన్ రియేజెంట్ అని అంటాం. ఓకే, ఎందుకంటే అది రిడక్షన్ని చెందిస్తుంది, అది స్వతహాగా ఆక్సిడైజ్ అవుతుంది. అల్యూమినియం అనేది ఆక్సిడైజింగ్ అయింది అంటే రిడక్షన్ ఏజెంట్గా పనిచేసింది. ఐరన్ అనేది రిడక్షన్ చెందింది అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసింది. సో ఎనీవే ఈ రియాక్షన్లో రిడక్షన్ రియేజెంట్ ఎవరు అంటే అల్యూమినియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రియాక్షన్ని థర్మైట్ రియాక్షన్ అంటాం. ఇది రైల్వే ట్రాకులను, క్రాక్డ్ మిషనరీ పార్ట్స్ను అటాచ్ చేయడానికి వాడతారు. ఈ రియాక్షన్ జరగాలంటే చాలా వేడి మనం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇది ఈ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ విషయం చూస్తే రిఫైనింగ్ ఆఫ్ ప్యూర్ మెటల్ని రిఫైనింగ్ చేయడానికి ఎలక్ట్రోలైసిస్ మెథడ్ వాడతాము. ఇక్కడ యానోడ్ వద్ద ఇంప్యూర్ మెటల్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, క్యాథోడ్ అంటే నెగిటివ్ టెర్మినల్, ఓకే, యానోడ్ అంటే పాజిటివ్ టెర్మినల్ వద్ద మనం ఇంప్యూర్ మెటల్ తీసుకుంటాం. ఎయిమ్ అని గుర్తుపెట్టుకోండి. ఎయిమ్ అంటే యానోడ్ వద్ద ఇంప్యూర్ మెటల్ తీసుకొని మనము క్యాథోడ్ వద్ద ప్యూర్ మెటల్ పొందుతాం. సో అది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ లాస్ అయ్యి ఇది Ca+ మారుతుంది. అయితే ఇక్కడ తీసుకున్న ఏదైతే ఎలక్ట్రోలైసిస్ ఉందో ఇది కాపర్ మెటల్ ప్యూరిఫై చేయాలంటే కాపర్ సల్ఫేటు, కాపర్కి సంబంధించిన ఇతర లిక్విడ్ని తీసుకోవాలి. ఇక్కడ
CuSO4 అనేది విడిపోయి ఇది ఇలా వస్తుంది. ఇక్కడ తగ్గినటువంటి Cu కాస్త ఇక్కడ నుంచి రీప్లేస్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ యానోడ్ వద్ద ఏదైతే మనం తీసుకున్నామో దీంతో ఉన్న ఇంప్యూరిటీస్ అనేది ఈ అయాన్లు విడిపోవడంతో ఇంప్యూరిటీ మాత్రం కిందకు వచ్చి పడుతుంది. ఎక్కడ భాగంలో పడుతుందంటే యానోడ్ వద్ద కింద భాగంలో వచ్చి ఇంప్యూరిటీస్ చేరుతాయి కాబట్టి దీన్ని యానోడ్ మడ్ అని అంటారనమాట. ఇది ఈ సొల్యూషన్లో కరగకుండా కిందకు వస్తుంది. దీన్ని యానోడ్ మడ్ అని అంటారు. ఓకే, ఈ విధంగా మనము ప్యూరిఫై చేస్తాము. చూడండి, రిడక్షన్ అట్ క్యాథోడ్ వద్ద రిడక్షన్ జరుగుతుంది, యానోడ్ వద్ద ఆక్సిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు? కార్బన్, అల్యూమినియం, కార్బన్ మోనాక్సైడ్, మెగ్నీషియం. మరి సరైన సమాధానం వచ్చి అల్యూమినియం అనమాట. ఐరన్ ఆక్సైడ్ అనేది ఓకే అల్యూమినియంతో రియాక్ట్ అయితే ఐరన్ కన్నా అల్యూమినియంకి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి దీని ప్లేస్లోకి ఇది వస్తుంది. ఓకే, ఐరన్ సపరేట్ అయ్యి అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ అల్యూమినియం అనేది రిడక్షన్ ఏజెంట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇన్ గాల్వనైజింగ్ ప్రాసెస్ విచ్ మెటల్ కోట్ ఆన్ ద అనదర్ మెటల్? గాల్వనైజింగ్ అనే మెటల్లో ఓ మెటల్ కరోషన్ చెందకుండా ఉండడం కోసం దాటిపైన పూత పూస్తారు. ఏ మెటల్ని పూస్తారు? ఐరన్, జింక్, క్రోమియం, అల్యూమినియం. మరి సరైన సమాధానం జింకును పూతగా పూస్తే దాన్ని గాల్వనైజింగ్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కరోషన్ అంటే కరోషన్ ఈజ్ ఏ న్యాచురల్ కెమికల్ ప్రాసెస్ కన్వర్ట్ ఏ ప్యూర్ మెటల్ ఇంటూ కాంపౌండ్ లీడింగ్ ఏ డిగ్రేడేషన్ అనమాట. వాటి యొక్క డిగ్రేషన్కి ఫామ్ అయ్యేటువంటి మెటల్. చూడండి, ఇక్కడ కాపర్ కరోషన్ చెందితే గ్రీన్ కలర్లో వచ్చింది, ఐరన్ కానీ చెందితే బ్రౌన్ కలర్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ కాబట్టి అన్నిటి యొక్క రస్ట్ ఒకే కలర్లో ఉండదు. కాపర్ రస్ట్ పడితే కాపర్ కార్బొనేట్ ఏర్పడుతుంది. అదే అల్యూమినియం కానీ ఐరన్ అయితే ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఓకే, బోత్ ఎయిర్, ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్ లీడ్ టు రస్ట్ పడడానికి ఆక్సిజన్, మాయిశ్చర్ రెండు అవసరం. మెథడ్స్ ఫర్ ప్రివెంటింగ్ ద రస్టింగ్ పట్టకుండా ఉండడానికి పెయింటింగ్ వేయచ్చు, గ్రీజింగ్, క్రోమ్ ప్లేటింగ్, అల్లాయింగ్, ఆయిలింగ్, గాల్వనైజింగ్, యానోడైజింగ్ ఇలాంటి ప్రాసెస్ని యూజ్ చేసి మనం రస్ట్ పట్టకుండా చేయొచ్చు. నెక్స్ట్ యాన్ అల్లా ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ విత్ మెటల్ ఆర్ నాన్ మెటల్. ఒక మెటల్కు మెటల్తో కానీ నాన్ మెటల్తో కానీ కలిపితే దాన్ని అల్లా అంటాం. అల్లా ఈజ్ ఎ వెరీ గుడ్ మెథడ్ టు ఇంప్రూవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్కి సంబంధించి ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ అల్లాయింగ్ చేయడం అనేది గుడ్ ప్రాసెస్ అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్? ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అల్యూమినియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ సిల్వర్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ లాంగ్ టైమ్, కలర్ అండ్ నేమ్ ఆఫ్ ద ఫార్మింగ్ కోటింగ్. చూడండి, సిల్వర్ అనేది ఎక్కువ కాలం ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే అదేంగా మారుతుంది? బ్లాక్ అండ్ సిల్వర్ కార్బొనేటా, బ్లాక్ అండ్ సిల్వర్ సల్ఫైడా, గ్రీన్ అండ్ సిల్వర్ ఆక్సైడా, గ్రీన్ అండ్ సిల్వర్ సల్ఫైడా అంటే మరి సరైన సమాధానం అంటే బ్లాక్ అండ్ సిల్వర్ సల్ఫైడ్ అనమాట. Ag2S సిల్వర్ సల్ఫైడ్గా మారుతుంది, దీని కలర్ బ్లాక్. సో మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. కాపర్ అనేది ఎక్కువ లాంగ్ టర్మ్లో ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే అది కూడా కరోషన్ అవుతుంది. మరి దాని యొక్క కలర్ ఏంటి అనేది మనం పైన కూడా చూడడం జరిగింది. బ్రౌన్ అండ్ కాపర్ కార్బొనేటా, బ్లాక్ అండ్ కాపర్ సల్ఫైడా, గ్రీన్ అండ్ కాపర్ కార్బొనేటా, గ్రీన్ అండ్ కాపర్ సల్ఫైడా అయితే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. కాపర్ కార్బొనేట్గా ఫామ్ అవుతుంది, గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట కాపర్ రస్ట్ పడితే. సో సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐరన్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే అప్పుడేంగా మారుతుంది? బ్రౌన్ ఐరన్ ఆక్సైడా, బ్లాక్ ఐరన్ కార్బొనేటా, బ్రౌన్ ఐరన్ సల్ఫైడా, గ్రీన్ ఐరన్ సల్ఫైడా అంటే అది బ్రౌన్గా మారుతుంది. రస్ట్ అనేది ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది, ఫెర్రిక్ ఆక్సైడ్ అని కూడా అనొచ్చు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కోటింగ్ ఆన్ ద ఐరన్ మెటల్ ఈజ్ కాల్డ్ గాల్వనైజింగ్. ఓకే, ఏ మెటల్తో కోటింగ్ చేసినప్పుడు ఐరన్ పైన దాన్ని గాల్వనైజింగ్ అంటాము? నికెలా, క్రోమియమా, జింకా, కార్బనా అంటే గాల్వనైజింగ్ అంటేనే జింక్తో కోటింగ్ వేయడం అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్ జనరల్గా ఐరన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాస్త. కొంత పర్సెంటేజ్ మనం కార్బన్ కానీ యాడ్ చేస్తే %% ఆఫ్ కార్బన్ టు ప్యూర్ ఐరన్ టు బికమ్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. ఎంత పర్సెంట్ కార్బన్ కానీ యాడ్ చేస్తే అది స్ట్రాంగ్గా అవుతుంది? 0.05, 5, 25, 75 అంటే కరెక్ట్ ఆన్సరు 0.05% ఆఫ్ కార్బన్ యాడ్ చేస్తే అది స్ట్రాంగ్గా మారుతుందన్నమాట.
ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ డాష్ అండ్ డాష్ వీ గెట్ స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్ అంటే రస్ట్ అవ్వడం, స్టెయిన్లెస్ అంటే రస్ట్ పట్టకుండా ఉన్నటువంటి ఐరన్నే మనం స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఉక్కు అని అంటాం అన్నమాట. మనము బిల్డింగ్స్లో కూడా వాడుతూ ఉంటాం. ఓకే, ఏ దాన్ని మనం వాడతాము? క్రోమియం అండ్ జింక్ని కలుపుతామా? నికెల్ అండ్ క్రోమియాన్ని కలుపుతామా? నికెల్ అండ్ టిన్ కలుపుతామా? క్రోమియం కాపర్ని కలుపుతామా అంటే మరి సరైన సమాధానం నికెల్ అండ్ క్రోమియాన్ని కనుక కలిపితే ఐరన్కి అది స్టెయిన్లెస్ స్టీల్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. అల్లాయ్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ కాల్డ్. మెర్క్యూరీతో కలిసి ఏదైనా ఒక మెటల్ కలిస్తే వాటి యొక్క జనరల్ నేమ్ ఏమిటి? హైడ్రోజనేషనా, హైడ్రోజీరమా, మెర్క్యూరియమా, అమాల్గమా, మెర్కోలమా అంటే కరెక్ట్ ఆన్సరు అమాల్గమ్స్ అంటాం అనమాట. మెర్క్యూరీ యొక్క అల్లాయ్స్నే అమాల్గమ్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే ఆర్నమెంట్ ఆఫ్ గోల్డ్ మీన్స్. ఆర్నమెంట్ అంటే నగలు చేయించుకునే గోల్డ్ ఎన్ని క్యారెట్లు, వాటి స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తాం. 24 క్యారెట్ గోల్డా, 22 క్యారెట్ గోల్డా, 20 క్యారెట్ గోల్డా, 100 క్యారెట్ గోల్డా అంటే 22 క్యారెట్ గోల్డ్ను మనము ఆర్నమెంట్ గోల్డ్ అంటాం. 24 క్యారెట్ని ప్యూర్ గోల్డ్ అంటాం. ఓకే, ఇక్కడ మ్యాచ్ ఏమంటున్నారు? బ్రాసు, బ్రాంజు, సోల్జర్ అనేటి అల్లాయిస్ అనమాట. ఓకే, మ్యాచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, బ్రాస్ అంటే కాపరు మరియు జింకును బ్రాస్ అని అంటాం. బ్రాంజ్లో జెడ్ ఉంది, అందుకని వాటిలో జింక్ ఉండదు, అంటే కాపరు, టిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సోల్జర్ అంటే ఇది సోల్డరింగ్ చేయడానికి, అతుకు వేయడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులను అతుకు వేస్తూ ఉంటాం కదా, అందులో వాడేటువంటి ఆ మెటల్ అనేది ఏంటి అంటే మెటల్ కాంబినేషన్ సోల్డర్. ఇందులో లెడ్, టిన్ను ఉంటాయి. సో ఇక్కడ మనం గమనిస్తే పి అనేది వై, సో పి వై ఉన్న ఆప్షన్, క్యూ జెడ్ ఉండేది మరియు ఆర్ ఎక్స్ ఉండేది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. 22 క్యారెట్ గోల్డ్ కంటెన్స్. 22 క్యారెట్ గోల్డ్లో ఏముంటుంది? 22 parts ఆఫ్ గోల్డ్, 2 parts ఆఫ్ నికెల, 22 parts ఆఫ్ గోల్డ్, 2 parts ఆఫ్ కాపర, 22 parts ఆఫ్ గోల్డ్, 22 parts ఆఫ్ సిల్వర్, 22 parts ఆఫ్ గోల్డ్, 2 parts ఆఫ్ క్రోమియం అంటే మరి సరైన సమాధానం ఏంటంటే 22 parts ఆఫ్ గోల్డ్, 2 parts ఆఫ్ కాపర్ కానీ సిల్వర్ కానీ. అయితే సిల్వర్ 22 ఇచ్చినారు కాబట్టి తప్పు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన ముఖ్యమైన బిట్లతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.